బిజినెస్ అంటే పొద్దున్నే ఆలోచించి మధ్యాహ్నం నుంచి మొదలెట్టి రాత్రికి సక్సెస్ అయిపోవడం కాదురా. ఎన్ని లోటుపాట్లుంటాయి, ఎన్ని ఆటుపోట్లుంటాయి. ఒక్కోసారి మొత్తం మునిగిపోయాం అనిపిస్తుంది. అయినా ఆపకూడదు. ముందు నేను చెప్పినట్టు చెయ్యి, తప్పకుండా సక్సెస్ అవుతావు. నాది గ్యారంటీ. ఎవరమ్మా? బిజినెస్ చేయడం కోసం మంచి సలహా ఇస్తారేమోనని వచ్చానండి. ఉన్నది అందుకే కదమ్మా. కూర్చోండి. చెప్పండమ్మా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? అది మీరు చెప్తారని మీ దగ్గరకు వచ్చాను సార్. ఇంతకు ముందు ఏం చేసేవారు? బొటిక్లో వర్క్ చేశాను సార్. ఎందుకు? బిజినెస్ అంటే కొత్తగా ఏదో చేసే అక్కర్లేదమ్మా. మనకి ఏది తెలుసో అది చేస్తేనే సక్సెస్ అవుతాం. బోటిక్ ప్లాన్ ఉంది, నువ్వే సొంతంగా ఒకటి ఓపెన్ చేయొచ్చు కదా. సార్ కానీ బిజినెస్ చేయాల్సింది, సక్సెస్ కావాల్సింది మా ఆయన. ఆయన ఏం చేస్తారు? ఇప్పుడేమీ చేయట్లేదు సార్. కొద్ది రోజులు క్యాబ్ నడిపారు. ఇంకే, ఒక క్యాబ్ కొనుక్కొని నడుపుకుంటే అందులోనూ కూడా బాగానే డబ్బులు వస్తాయి. డబ్బుల కోసం కాదండి, బతకడం కోసం సంపాదించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయనేంటో రుజువు చేసుకోవాలి, అందరిలో తలెత్తే స్థాయికి చేరుకోవాలి. అలాంటి ఐడియా ఏదైనా ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు అతను ఏంటంటే పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలనుకోవడం. ఆ రేంజ్ ఐడియాలు అయితే మన దగ్గర బోలెడన్ని ఉన్నాయి. ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి. సార్ అది డబ్బులు లేవు. ఏంటి, డబ్బులు లేవా? డబ్బులు లేకుండానే బిజినెస్ చేద్దామని వచ్చేసారా? డబ్బు ఉంటేనో, ఎవరో సపోర్ట్ చేస్తేనో ఎవరైనా బిజినెస్ చేస్తారు సార్. కానీ అందులో మనం రుజువు చేసుకునేది ఏముంటుంది? అలా ఏ సపోర్టు లేకుండా మనం ఏంటో రుజువు చేసుకునే ఐడియా కావాలి. అసలు ఇలా ఎలా సాధించారు, ఇలా కూడా చేయొచ్చా అన్నట్టుగా ఉండాలి సార్. అలాంటి ఐడియాలు రావడం అంత ఈజీ కాదమ్మా. వచ్చినా ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. అంటే డబ్బులు లేకుండా కేవలం ఐడియాలతో ఎదిగిన వాళ్ళు, పేరు సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరా అండి? ఎందుకు లేరమ్మా, ఉన్నారు. ఎప్పుడో ఎక్కడో జనరేషన్లో ఒకళ్ళుంటారు. ఆ ఐడియాతో వాళ్ళు ఎదగడంతో పాటు ఎంతో మందికి జీవితాన్ని ఇస్తారు. చరిత్రలో అలా మిగిలిపోతారు. కానీ అది అందరి వల్ల అయ్యే పని కాదమ్మా. డబ్బులేమన్నా ఉంటే చెప్పండి, మంచి ఐడియా చెప్తాను. లేదు పైసా పెట్టకుండా చేయాలంటే నా దగ్గర అయితే ఐడియాలేం లేవు. ఒకవేళ మీకేమైనా ఐడియాలు వస్తే చెప్పండి. సరే సార్, నేను మళ్ళీ వస్తాను. టైలర్ 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 ఏమైంది? చూసుకోవాలి కదా, చూడు ఎంత కాలిపోయిందో. చేతుల బదులు ఒళ్ళు కాలిపోయినా బాగుండేది. నా కూతురుతో ఆదిత్య పెళ్లికి అడ్డు లేకుండా పోయేది. ఏంటి పోయేది? ఇప్పుడు ధరణికి ఏం జరిగినా నువ్వే చేసావనుకుని ముందు నిన్ను తగలెట్టేస్తారు. ప్రస్తుతానికి ఏం కాకూడదని కోరుకో, తర్వాత నీ కూతురు సంగతి ఆలోచిద్దు గాని.
ఏం టైలర్ ఆ పరధ్యానం ఏంటి? నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? నా గురించే కదా? ఎందుకు టైలర్ నా కోసం అనవసరంగా ఛాలెంజ్ చేశావు? కోపం ఎక్కువ, ఏ పని చేత కాదు. ఏ నమ్మకంతో నువ్వు గెలుస్తాననుకున్నావు? మీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి సారు? మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. గెలవరు అన్న భయం ఎప్పుడూ లేదు. అసలు ఆ ఆలోచన కూడా లేదు సారు. ఏమో టైలర్, నాకు మాత్రం నా మీద ఎలాంటి నమ్మకం లేదు. కానీ నువ్వు అంటున్నావు కాబట్టి అవుతుందేమోనన్న నమ్మకం అంతే. కదా, అయితే ఆ నమ్మకంతోనే ఉండండి. ఇంకెప్పుడు చేత కాదు అన్న మాట మీ నోటి నుంచి రాకూడదు. సరే టైలర్, అయితే మరి నా గురించి కాకపోతే ఇంకేం ఆలోచిస్తున్నావు? అంత పరధ్యానం ఏంటి? ఈరోజు పొద్దున గుడికెళ్ళాను కదా, అక్కడ సావిత్రక్క కనిపించింది. పాపం వాళ్ళ ఆయన పనిచేస్తూ బిల్డింగ్ పై నుంచి పడిపోయారట. 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఆయన్ని ఒంటరిగా ఇంట్లో వదిలి వంట పనికి వెళ్ళడానికి కూడా కుదరట్లేదట. పాపం పూట గడవడం కూడా కష్టంగా ఉంది అంటే చాలా బాధేసింది సారు. నా దగ్గర 100 రూపాయలుంటే ఇచ్చేసి వచ్చేశాను. తనకేదైనా సాయం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఇదిగో ఇలా చేయి కాల్చుకున్నాను. మీకోసం ఆలోచిస్తూ మాత్రం కాదు. ఫుడ్ మేడం, ఫుడ్ నేనే ఆర్డర్ ఇచ్చాను. ఏం బాబు, ఈసారైనా ఉప్పు కారం సరిగ్గా వేశారా, లేకపోతే మళ్ళీ మేము కలుపుకోవాలా? అవన్నీ మాకేం తెలియదు మేడం. ఆ రెస్టారెంట్తో మాకేం సంబంధం ఉండదు. తెలీదా? అసలేం సంబంధం లేనట్టు అలా మాట్లాడతావేంటయ్యా? డబ్బులిచ్చి ఆర్డర్ ఇచ్చినందుకు ఏ గడ్డిస్తే అది తినాలా? తెచ్చేది మేమే మేడం, కానీ వండేది మేం కాదు కదా. అసలు ఆ హోటల్తో మాకేం సంబంధం ఉండదు మేడం. సంబంధం లేదా? సంబంధం లేకుండా మరి నువ్వెందుకు తీసుకొచ్చావు? అంటే మీరు ఫోన్లో యాప్ చూసుకుని ఏ రెస్టారెంట్లో ఏ ఫుడ్ కావాలని ఆర్డర్ ఇస్తారు కదా మేడం. మీరు ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళకో మెసేజ్ మాకో మెసేజ్ వస్తుంది. రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, మేము తీసుకొస్తాం, అంతే. చూడ్డానికి అంతా ఒకటే అన్నట్టు ఉంటుంది మేడం, కానీ ఎవరి పని వాళ్ళు చేస్తాం. అదే ఈ యాప్ గొప్పతనం మేడం. అర్థమైంది కదా మేడం? వస్తాను మేడం. ఏ బాబు బాబు, వెళ్ళనివే, నీలాంటి వాళ్ళు వెయిటింగ్లో చాలా మంది ఉంటారు. పద. పోనీ నేను వంటలకు వెళ్ళి సంపాదిద్దామంటే ఆ ఆధారం కూడా లేకుండా పోయింది. ఎన్నిలా ఇంట్లో వదిలి బయటికి ఎలా వెళ్ళగలనమ్మా? అబ్బో, ప్లేట్ కూడా రెడీగా పెట్టుకున్నావు. అయినా వాడితో గొడవ ఎందుకే నీకు? హోటల్ నుంచి తెచ్చే ఫుడ్ ఇంట్లో చేసుకున్నట్టు రుచిగా ఎందుకుంటుంది? అలాంటప్పుడు నువ్వే వంట చేసుకుని తినచ్చు కదా. ఆయనే ఉంటే ఈ బోడిగుండు ఎందుకని, వండడం వస్తే ఈ పాటలన్నీ ఎందుకు కదా? అలాంటప్పుడు తెచ్చింది తినాలి, వేరే ఆప్షన్ లేదుగా. ఇంట్లో ఉన్న కాస్త సరుకులతో అమ్మవారికి ప్రసాదం వండి తీసుకొచ్చాను. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. రేపు ఎలా గడుస్తుందో తెలీదు. ఏ దారి చూపిస్తుందో ఆ అమ్మ మీద భారం వేశాను. ఎస్, ఏమైంది టైలర్? మంచి ఐడియా వచ్చింది సారు. ఏం ఐడియా? మా అక్కతో నేను చేసిన ఛాలెంజ్లో మనల్ని గెలిపించే ఐడియా. మనం ఆ ఐడియా ప్రకారం బిజినెస్ చేస్తే తప్పకుండా సక్సెస్ సాధిస్తాం సారు. మనం గెలుస్తాము. బిజినెసా? ఏం బిజినెస్ టైలర్? ఫుడ్ బిజినెస్ సారు.
ఇప్పుడొచ్చి పార్సల్ ఇచ్చి వెళ్ళాడే అది అది ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కదా. అది అంటే అచ్చం అలాంటి బిజినెస్ అని కాదు సారు. వాళ్ళు రెస్టారెంట్స్ నుంచి ఇళ్ళకి డెలివరీ చేస్తున్నారు కదా, మనం ఇళ్ళ నుంచి తీసుకొని డెలివరీ చేస్తాం. ఇళ్ళ నుంచి అంటే డబ్బా వాళ్ళలాగా ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇవ్వడం. ఎవరింట్లో ఉండింది వాళ్ళకి ఇవ్వడం కాదు సారు. ఇప్పుడు చాలా మంది హోటల్స్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంటారు కదా, వాళ్ళల్లో చాలా మందికి హోటల్ ఫుడ్ నచ్చదు, కానీ ఇంటి ఫుడ్ తినే అవకాశం లేక తప్పక తింటున్నారు. అలాంటి వాళ్ళకి ఎవరైనా ఇంట్లో ఉండి పంపించామంటే హ్యాపీగా తీసుకుంటారు కదా. కొంపదీసి ఇంట్లో గాని క్యాటరింగ్ బిజినెస్ పెడుతుందా ఏంటి? పెట్టినా పెడుతుంది. ఇంతకు ముందు వంటలు చేసుకుని బతికేది కదా, బుద్ధి ఎక్కడికి పోతుంది? మరే కానీ అదెలా కుదురుతుంది టైలర్? అంతమందికి వండి సప్లై చేయడం అంటే చాలా కష్టం కదా. మనం ఉండం సారు. ఇంటి ఫుడ్ దొరికితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఎలా ఉంటారో, వంటలు బాగా చేయడం తెలిసి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటూ సంపాదన ఉంటే బాగుంటుంది అనే గృహిణులు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మన సావిత్రి అక్క ఉంది కదా, తను వంటలు బాగా చేస్తుంది, కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు పాపం. అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కదా. అర్థమైంది టైలర్. ఇప్పుడు రెస్టారెంట్లు కస్టమర్స్ని ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చినట్టు వంటలు బాగా చేసే లేడీస్ అందరినీ, అవి తినే వాళ్ళని ఒకే ప్లాట్ఫామ్కి తీసుకురావాలి. కరెక్ట్ సారు, అంతే. ఎవరికి ఏం కావాలో ఆర్డర్ చేస్తారు, ఆ వంట ఎవరు చేస్తారో తెలుసుకుని వాళ్ళ చేతే వడ్డించి డెలివరీ చేయించడమే. కానీ హోటళ్ళు రెస్టారెంట్లు అంటే ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఒక యాప్ క్రియేట్ చేశారు కాబట్టి అది సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు మనం ఈ వంటలు చేసే లేడీస్ అందరినీ ఎక్కడ పట్టుకుంటాం? ఈ ఆర్డర్లన్నీ ఎక్కడి నుంచి తెస్తాం? అంత ఈజీ కాదు టైలర్. ఈజీ కాదు సారు, అది నాకు తెలుసు. కష్టపడాలి, అందరినీ కలవాలి, ఎవరు బాగా వండుతారో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో అది ముందు తెలుసుకోవాలి, ఒక గ్రూప్ తయారు చేయాలి. తర్వాత పబ్లిసిటీ అంత పెద్ద కష్టమేం కాదు సారు. ముందు చిన్నగా మొదలు పెట్టినా తర్వాత మనం కూడా అలాంటి యాప్ పెడితే బిజినెస్ అదే పెరుగుతుంది సారు. మనం కూడా యాప్లో పార్వతక్క పాయాసం, ఉమాదేవి ఉలవచారు, భారతమ్మ గారి బిర్యానీ ఇలా పెడితే ఎందుకు సక్సెస్ కాదు సారు? ఐడియా చాలా బాగుంది, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. కానీ ఇవన్నీ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా, మనం ఇంట్లో నుంచి తీసుకోకూడదు కదా. అందుకే బ్యాంక్లో నుంచి లోన్ తెచ్చుకుందాం. లోనా? మనకిస్తారా? గవర్నమెంట్ బోల్డ్ అని స్కీములు పెట్టింది, ఇలాంటి ఐడియాలు వస్తే తప్పకుండా ఇస్తారు. వెళ్దాం పదండి సారు. ఇప్పుడా టైలర్? ఇప్పుడే సారు, మనకి ముహూర్తాలు చూసుకుని వెళ్ళేంత టైం లేదు. తొందరగా గెలవాలి అంటే తొందరగా మనం పని మొదలు పెట్టాలి. పదండి. ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్ గారు వీళ్ళు? ఎక్కడికేంటమ్మా, మొగుడిని మగాడిని చేస్తాను, మనిషిగా మారుస్తాను అని ఛాలెంజ్ చేసిన తర్వాత ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? బయటికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి కదా, అంతే కదమ్మా ధరణి? అర్థమైంది బాబాయ్. ఇంతకీ ఏం పని చేయడానికి వెళ్తున్నారు?
మూటలు మోయడానికా పొట్లాలు కట్టడానికా? అంత వెటకారం ఎందుకు లేక్క? అయినా ఏవి చేత కాదు అని ఛాలెంజ్ చేశాక ఇక మేమేం చేసుకుంటే నీకెందుకక్క? ఎందుకంట వింటే నువ్వు ఏ కిరాణా షాప్లోనో పొట్లాలు కడితే ఈ శ్రావణి చెల్లెలు కట్టింది అంటారు. ఆదిత్య మూటలు మోస్తే విక్రమ్ తమ్ముడు మోసాడు అంటారు గాని మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరే. అడ్డమైన పనులు చేసి పరువు తీస్తామంటే కుదరదు. అయినా మీ పరువు తీసేంత పని మేమేం చేయం లేక. అయినా ఈయన విక్రమ్ తమ్ముళ్లాగానో నేను శ్రావణి చెల్లెల్లాగానో బ్రతకాలి అని అనుకోవడం లేదు. ధరణి ఆదిత్యలాగా మాలాగా మేం బ్రతకాలి అనుకుంటున్నాం. ఏంటమ్మా నువ్వు పొట్లాలు బస్తాలు అని అంత చీపుగా మాట్లాడుతున్నావు? అసలు ఇప్పుడు వాళ్ళ రేంజ్ ఏంటో తెలుసా? వాళ్ళ ఐడియాలు ఏంటో తెలుసా? పొద్దున్నే గుడికెళ్ళి దండం పెట్టుకుంటే చక్రాల కుర్చీలో కాళ్ళు లేని వాడిని చూపించి దేవుడు దారి చూపించాడు. ప్రియం వద్ద ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది, వీళ్ళకి ఐడియా వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ వెళ్తున్నారు, అక్కడ లోన్ ఇచ్చేస్తారు. ఆగండి. సాయంత్రం బిజినెస్ పెడతారు, రాత్రికి సక్సెస్ అయిపోతారు. తెల్లారేసరికి ఛాలెంజ్లో గెలిచి చూపిస్తారు. ఓ నిజమా బాబాయ్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకీ ఐడియా ఏంటి బాబాయ్? అబ్బో, అదొక అద్భుతమైన ఐడియాలేమ్మా. అలాంటి ఐడియాలు మనకు రావులే. అదే ఇంటింటికి తిరిగి ఎవరు కూరలు బాగా వండుతారు, ఎవరు పచ్చళ్ళు బాగా చేస్తారు, ఎవరు బిర్యానీ బాగా వండుతారు అని అడుగుతారంట. ఇదేం బిజినెస్ బాబాయ్? అలా ఇంటింటికి తిరిగి తిండి గురించి అడిగే వాళ్ళని అడుక్కునే వాళ్ళు అంటారు కదా.